గురుగారు మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. వాళ్ళు చాలా సమస్యలతో సతమతం అయిపోతూ, కొంతమందయితే మరీ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. అసలు ఎటు దారి దొరకని సిట్యుయేషన్‌లో గూడా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. మరి వీళ్ళకి ఈ జూన్ నెల ఎలా ఉండబోతుంది గురుగారు? మనం గ్రహ స్థితి గనక చూసుకుంటే ప్లానెటరీ పొజిషన్ సూర్యుని సంచారం మిథున రాశిలో, బుధుని సంచారం కూడా మిథున రాశిలో. అంటే మిథున రాశిలో వీళ్ళున్న రాశి నుంచి నాలుగో రాశిలో 2 గ్రహాలు ఉన్నాయి. శుక్ర సంచారం మీనంలో ఉంది. కుజుడు సంచారం కూడాను ఏమంటారంటే అండి, వీళ్ళకి కుజుడు కూడాను సింహరాశిలో ఉన్నారనమాట. వీటితో పాటు నాలుగో ఇంట్లో వీళ్ళకి గురువు కూడా ఉన్నాడండి. గురువు నాలుగో ఇంట్లో ఉండటం అంత మంచిది కాదనమాట. మనం సమరీ గనక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సమాజంలో ఫస్ట్ సూర్యుని వల్ల అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. రెండోది సంపదలు, ధనం ప్రవాహం బాగుంటుంది. ఈ మంత్ అంతా ధనం వీళ్ళకి చాలా చాలా బాగా ఉంటుంది. అయితే గురువు వల్ల కొంచెం విపరీత వేద ఉండటంతో బంధువులతో ఏమన్నా కనుక గొడవలు అవుతుంటే వాళ్ళతో సయోధ్య కుదిరి చక్కగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం సమరీగా చెప్పుకోవాలి. డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల నాలుగో ఇంటిని గృహం, మనం నివసించే ఇల్లుని చూపిస్తుంది, తల్లిని చూపిస్తుంది, సుఖం, కంఫర్ట్ని చూపిస్తుంది అనమాట. ఈ విషయాలు వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే, అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని భోజనం. ఇంట్లో మనం ఏం చేస్తాం, సౌఖ్యంగా ఉంటాం, భోజనం చేస్తాం. తర్వాత ఇంట్లో గొడవలు రావటం, వీటికి సంబంధించిన విషయాల్లో బాగుండదు. అంతఃక్లేశ, ఇంటిలో మనకి మనసులో ఏదో ఒక విచారంగా ఉంటుందంట. సహజం కదండి, ఇంట్లో బాగా గొడవలు అవుతుంటే మనం ఎలా సంతోషంగా ఉంటాం, ఉండం కదా. అవును.